కర్ణ జీవితంలో ఒక్క తప్పు తన జీవితమంతా నాశనమైంది. మావా, కర్ణుడు ఎంత గొప్ప యోధుడో అందరికీ తెలుసు. కాని అతని జీవితం ఎందుకింత బాధతో ముగిసిందో తెలుసా? అది ఒక శాపం వల్ల. ఒకరోజు కర్ణుడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవాలని వెళ్ళాడు. కాని పరశురాముడు క్షత్రియులకు విద్య చెప్పడు. అందుకే కర్ణుడు బ్రాహ్మణుడిగా నటించాడు. పరశురాముడు అతనికి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు నేర్పాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడు ఒడిలో పడుకుని నిద్రపోయాడు. అప్పుడే ఒక పురుగు కర్ణుడి తొడను కొరుకుతూ రక్తం కారించింది. అయినా కర్ణుడు అలానే నిశ్చలంగా ఉన్నాడు. ఎందుకంటే గురువు నిద్రలేచిపోతాడని భయపడ్డాడు. పరశురాముడు లేచినప్పుడు ఇంత నొప్పిని భరించడం చూసి అతను బ్రాహ్మణుడు కాదని గ్రహించాడు. అప్పుడు కోపంతో, "నువ్వు నేర్చుకున్న విద్య అత్యవసర సమయంలో మర్చిపోతావు" అని శపించాడు. అదే శాపం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు తన శక్తిని ఉపయోగించలేకపోయాడు. అందుకే అతని జీవితం ఇలా ముగిసింది.